సో ఈ పోరాటానికి ఫలితం వస్తుందని అనుకుంటున్నారా మీరు? See, I'm an educated person. I'm a well educated person and I'm a legal professional. ఎక్స్పెక్ట్ చేసి ఫైట్ చేయడం అన్నది ఎన్విరాన్మెంట్కో లేకపోతే సమాజానికి పనికొచ్చే వాటిల్లో దెర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్. యూ ఫైట్ టిల్ ద ఎండ్. ఇఫ్ యూ ఆస్క్ మీ కంపల్సరీ అఫారెస్టేషన్ నువ్వు ఎప్పటి వరకు పోరాడతావు అని నన్ను అడిగితే నా ఎజెండా నేను ముసలయ్యేదాకా కొట్లాడతా. ఐ నో ఇట్ వోంట్ హ్యాపెన్ బట్ ఐ వోంట్ లీవ్ ఇట్ యాజ్ వెల్. ఇక్కడ ప్రాజెక్ట్ విఎల్ఎఫ్ స్టేషన్ వస్తుంది కావచ్చు, కమిషన్ అవుతుంది కావచ్చు, అన్నీ అవుతాయి కావచ్చు, కానీ నాకు ఓపిక ఉన్నంత వరకు సుప్రీంకోర్టు దాకపోతా లేకపోతే ఇంటర్నేషనల్ కోర్టుకు పోయినా కంపల్సరీ 11 లక్షల చెట్లు అయితే పెట్టిస్తా అని నా హోప్. సో అవుట్కమ్ ఏమనుకుంటున్నారు మీరు? వన్ థింగ్, మీరు ఎప్పుడో ఓకే ముస్లోలు అయ్యేంత వరకు మీరు పోరాడతాను అంటున్నారు. అప్పటికల్లా నేవీ రడార్ స్టేషన్ వచ్చేస్తుంది, అన్ని ఇది ఒక డిఫరెంట్ లుక్ అయిపోతుంది. అప్పుడు మీరు గెలిచిన ఓడిన లాభం ఏంటి అని చెప్పేసి? అగైన్ ఐ విల్ రిపీట్ యువర్ క్వశ్చన్. మీరు అడిగింది ఏంది? మీరు ఏ ఎజెండాతో కొట్లాడేటోడికి రిజల్ట్ మీద ఆధారపడి, నాకు రిజల్ట్తో పని లేదు. నాకేంటి అయితే ఆపాలి, లేకపోతే మినిమైజ్ చేయాలి, లేకపోతే కొట్లాడినా అన్న సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి. నన్ను చూసి 10 మంది కొట్లాడడానికి రావాలి. అంటే మేజర్ ఇష్యూ. అంటే మీరు టైం పాస్ చేస్తున్నారా? నాకు టైం పాస్ చేయడానికి నాకు 100 ఉన్నాయి. if I have to do time pass, I have 10 more subjects and I am young and I've been in foreign countries for last 17 years. I'm a NRI as well. I have 100 things to time pass. నాలాగే ఏజ్ ఉన్న వాళ్ళు పబ్కి పోయి క్లబ్బుల్లో తిరుగుతున్నారు. This is not a time pass for you. Sweating and barefoot standing here is no fun.